మీడియా మిత్రులందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నాతో పాటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ రామకృష్ణరావు గారు, అట్లాగే ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇన్ఛార్జ్ ఎనర్జీ కూడా సందీప్ కుమార్ సుల్తానియా గారు, ఈ శాఖలకు సంబంధించి కొంత సమాచారం మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి సంబంధించి ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా 4 నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టుకోవటం జరిగింది. ఆ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ని ప్రవేశపెట్టుకొని ముందుకు పోతూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సవాలు, మాకు ముందున్నటువంటి మొదటి సవాలు, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ వ్యవస్థకి సంబంధించినటువంటి జీతభత్యాలు. నెల మొదటి తారీఖుకి జీతాలు పొందవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన దాదాపు 3,69,200 రెగ్యులర్ ఎంప్లాయీస్, 2,88,000 పెన్షనర్స్, వీళ్ళకి సంబంధించి జీతాలు 15వ తారీఖు తర్వాతనో లేకపోతే ఆ తర్వాత ఇంకా పైబడి ఇంకా లేటుగా రావటం, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి ప్రతి నెల మొదటి తారీఖు కల్లా ఉద్యోగ వ్యవస్థకి జీతాలు ఎలా అందించాలనే దానిపైన దృష్టి సారించాం. ఎందుకంటే ప్రభుత్వం కోసం పనిచేసే యంత్రాంగం మొత్తం కూడా ఉద్యోగ వ్యవస్థ వారి వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి నెల వారు తీసుకున్నటువంటి బ్యాంక్స్ నుంచి తీసుకున్నటువంటి లోన్లు కావచ్చు, లేకపోతే ఇళ్ల కోసం తీసుకున్న లోన్లు కావచ్చు, ఇతరత్ర ఇన్స్టాల్మెంట్స్ మొదటి తారీఖునే కట్టాల్సినటువంటి కట్టలేక అవన్నీ డిఫాల్ట్ అవుతుంటే ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవస్థ ఘాట్లో పెట్టాలని ఆలోచన చేసి మార్చి 1వ తారీఖు నుంచి ప్రతి నెల మొదటి తారీఖునే వీళ్ళందరికీ జీతాలు ఇచ్చేటువంటి ప్రక్రియని విజయవంతంగా మొదలుపెట్టాం. ఈనాటి వరకు అలా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అట్లాగే నిన్న మొన్న నేను చూస్తూ ఉన్నాను, ఇంత చిన్నాభిన్నం అంటే ఉద్యోగ వ్యవస్థకు కూడా జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో చిన్నాభిన్నం చేసిన ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడితే ఇప్పుడున్న ప్రభుత్వం అప్పులు చేసుకుంటూ పోతూ ఉంది. చేసిన అప్పులతో ఏమీ వ్యవస్థల్ని నిర్మించట్లేదు, మాలాగా కాళేశ్వరం కట్టి కూల్చట్లేదు, ఏం చేస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నారు. రోజువారీ వారి వార్తలు చూస్తూ ఉంటే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వారు కానీ, లేకపోతే 10 సంవత్సరాలు ఇంకా ఆ ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వాళ్ళు కానీ రోజు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. వారికి మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, మీ హయాంలో 2023 డిసెంబర్ వరకు 2023 మీరు తీసుకొచ్చింది 52,118 కోట్లు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
అప్పుగా తీసుకొచ్చింది 52,118 కోట్లు బారో చేశాం. అయితే తీసుకొచ్చిన ఈ అప్పుని మీరు చేసిన 7 లక్షల కోట్ల అప్పుకి ఆ అప్పులో ప్రిన్సిపల్ అమౌంట్ 10 ఏళ్ల తర్వాత మీరు ప్లాన్ చేసి ఆ 10 ఏళ్ళు మీరు ఖర్చు పెట్టుకొని పోతే 10 ఏళ్ల తర్వాత అప్పు కట్టేటువంటి భారం మా దగ్గరకు వచ్చేవరకల్లా వచ్చింది. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ వడ్డీ కలిపి 64,516 కోట్ల రూపాయలు ఇప్పుడు బ్యాంకులకు చెల్లించాం. అంటే మీరు ఏ స్థాయి తీసుకొచ్చారంటే చివరికి రాష్ట్రంలో అప్పులు కట్టడానికి కూడా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితే కాకుండా ఆ తెచ్చిన అప్పు సరిపోగా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయాన్ని కూడా కలిపి ఆ అప్పు కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఇప్పటికీ 64,516 కోట్ల రూపాయలు ఓన్లీ డెట్ సర్వీసింగ్ కోసమే బ్యాంకులు కట్టే దుస్థితిని మీరు 10 ఏళ్ల కాల పరిపాలన ఈ రాష్ట్రాన్ని నెట్టేసింది. ఈ విషయాలన్నీ వారు మాట్లాడుతున్న దాన్ని బట్టి ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతోనే ఈరోజు వాస్తవ విషయాలు మేము పెట్టి చెప్తా ఉన్నాం. అట్లాగే ఈ అప్పు 64,000 కోట్లు కట్టమే కాకుండా 24,036 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు పెట్టాం, ఇన్వెస్ట్ చేసాం. ఇక వెల్ఫేర్ స్కీమ్స్కి వచ్చేవరకల్లా 61,194 కోట్ల రూపాయలు వెల్ఫేర్ స్కీమ్ కోసం వెచ్చించాం. అంటే రైతు భరోసా 7,625 కోట్లు, రుణమాఫీ స్ట్రేట్ అవే 21,000 కోట్లు, చేయూత 11,382 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 890 కోట్లు, ఎల్పిజి సబ్సిడీ అండర్ మహాలక్ష్మికి సంబంధించి 442 కోట్లు, గృహజ్యోతి 200 యూనిట్లు ఉచిత పవర్ సంబంధించి 1,234 కోట్లు, ఇక పవర్ సబ్సిడీ వ్యవసాయ రంగానికి సంబంధించి బోర్వెల్స్కి రైతులకు మనం ఇచ్చేటువంటి పవర్ సబ్సిడీ 11,141 కోట్లు, ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ మీరు ఎప్పుడు రైతులకి ఇన్సూరెన్స్ చేయలే, వాళ్ళ కోసం మళ్ళీ 1,514 కోట్లు కట్టాం. రైస్ సబ్సిడీ కింద 1,647 కోట్లు, స్కాలర్షిప్స్ అండ్ డైట్స్ సంబంధించి 1,016 కోట్లు, ఆర్టీసీకి 1,375 కోట్లు, కళ్యాణ లక్ష్మికి సంబంధించి 2,311 కోట్లు. ఇవి 61,194 కోట్లు ఇవి వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి మేము ఖర్చు పెట్టింది, వెచ్చించింది. ఏది అప్పులు 64,000 కోట్లు, 64,516 కోట్లు కడుతూ ఈ 61,194 కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఖర్చు పెట్టాం. అట్లాగే శాలరీస్ అండ్ పెన్షన్స్ కలిపి 60,000 కోట్లు ఇప్పటివరకు శాలరీస్ పెన్షన్స్ సంబంధించి 60,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవి కాకుండా మీ ఇతరత్ర వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి కూడా ఇంకో 10,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రకంగా వచ్చిన ప్రతి పైసాని సమర్థవంతంగా, అర్థవంతంగా, ఆలోచనాభరితంగా ప్రజల మీద భారం వేయకుండా, అధిక పన్నులు వేయకుండానే మీరు కట్టిన తెచ్చిన వాటికి అప్పులు కడుతూ మళ్ళీ జీతాలు ఇస్తూ వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తూనే మేము ఈరోజు ముందుకు పోతా ఉన్నామంటే దీనంతటికీ కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే క్యాబినెట్లో ఉన్న ప్రతి మంత్రి సంపూర్ణంగా దృష్టి సారించి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం అందరూ కలిసి సమిష్టిగా పని చేయగలిగారు. కాబట్టి ఇది సాధ్యమైంది, ఈరోజు చేయగలుగుతున్నాం కూడా. అట్లాగే ఇంకా మిగతా అంశాలకు వస్తే కూడా ఇక ఉద్యోగ అవకాశాలు మీరందరూ చూసే ఉంటారు. 10 ఏళ్ళు మీరు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాల కోసం అల్లాడిపోతున్న నిరుద్యోగ యువతి యువకుల్ని గాలికి వదిలేసి కనీసం ఒక గ్రూప్ 1 పరీక్ష కూడా నిర్వహించకుండా వదిలేస్తే
10 ఏళ్ళు డిఎస్సి పరీక్షను కూడా నిర్వహించకుండా వదిలేస్తే వాటన్నిటిని సంపూర్ణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సహా ప్రక్షాళన చేసి దాదాపు 56,000 మందికి నియామక పత్రాలు, ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి నియామక పత్రాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసింది. ఇది వాస్తవం. అట్లాగే వాటితో పాటు రాబోయే రోజుల్లో కూడా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా క్యాలెండర్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం డేట్స్ అన్ని అనౌన్స్ చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎగ్జామ్కి ఏ ఎగ్జామ్కి నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు పరీక్ష జరుగుతుంది, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయనే దాన్ని ఒక యూపీఎస్సీ మోడల్లో రాష్ట్రానికి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇది ప్రజల విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఆర్థిక పరిస్థితికి సంబంధించి చాలా పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన విధానం. అట్లాగే మేము ఈ విషయాలన్నీ ఏం దాయలేదు. మేము అధికారంలో రాగానే ఆర్థిక పరిస్థితికి సంబంధించి మొట్టమొదటి సభలోనే వైట్ పేపర్ పెట్టాం. వైట్ పేపర్ ప్రకటించి ఆ వైట్ పేపర్ ద్వారా మీరు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏం చేశారు, ఇప్పుడు ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి మొదలవుతా ఉన్నాం, ఎక్కడ ఏ రకంగా దీన్ని తీసుకొని పోవాలనేది శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పాం. మేము బయలుదేరినటువంటి మా ప్రయాణం అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో మేము ప్రయాణం చేస్తూ సాఫీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టెక్కించి ఆర్థిక పరిస్థితుల నుంచి ముందుకు తీసుకొని పోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ఆర్థిక పరిస్థితికి సంబంధించి. లేకపోతే మీరు మిగతా విషయాలు కూడా మీకు తెలియదు కాదు. పవర్ సంబంధించి కూడా చాలా అంటే ఒక సోషల్ మీడియా యూనివర్సిటీ లాంటి దాన్ని ఎక్కడో పెట్టుకొని అక్కడ నుంచి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమలు కల్పించడం కోసం ప్రతిరోజు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం చేశారు. ప్రచారం చేస్తే ఆ ప్రచారాన్ని నేను చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో లెక్కలతో సహా మీడియా ద్వారా రిలీజ్ చేసిన తర్వాత ఆ వాస్తవ పరిస్థితులు ప్రజలందరూ గమనించి వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం చీకొట్టిన తర్వాత ఈ మధ్య ఆగిపోయారు. ఇది మీ అందరి దృష్టికి నేను తీసుకొని రాదలుచుకున్నాను. ఉదాహరణకి తీసుకొచ్చే కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఎంత పవర్ అవసరం ఉంటుంది, దానికి అనుగుణంగా మనం ఏం చేయబోతున్నాం అనేది కూడా మేము చక్కగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తాం. అందులో భాగంగా ఈరోజు 2024కి ఇప్పుడున్నటువంటి గరిష్ట డిమాండ్, పీక్ డిమాండ్ 15,623 మెగావాట్లుగా ఉన్న గరిష్ట డిమాండ్ 2030 నాటికల్లా 22,448 మెగావాట్లకి పెరుగుతుందని అంచనా వేస్తూ ఉన్నారు. అదే 2035 నాటికల్లా రెట్టింపై 31,809 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తూ ఉన్నారు. ఈ వేసినటువంటి అంచనాలని అంటే ఎందుకు ఇంత పెరుగుతుందని అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఉదాహరణకి ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఫ్యూచర్ సిటీలో వచ్చేటువంటి పరిశ్రమలు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ వస్తున్నటువంటి ప్లాన్ చేస్తున్నటువంటి పరిశ్రమలు కావచ్చు, లేకపోతే కొత్తగా అదనంగా వస్తున్నటువంటి ఫార్మా క్లస్టర్స్ కావచ్చు, రకరకాలైనటువంటి ఈ డెవలప్మెంట్ సంబంధించినటువంటి వాటి దృష్టిలో పెట్టుకొని ఈ స్థాయిలో పీక్ డిమాండ్ ఉండబోతుందని అంచనాలు వేస్తే దానికి అనుగుణంగా ఈరోజు ఎనర్జీ డిపార్ట్మెంట్ కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈ పీక్ డిమాండ్ పెరిగితే కూడా ఎటువంటి కట్ లేకుండా క్వాలిటీ పవర్ని సప్లై చేయడం జరిగింది. అలాగే ఈ ఈ అంచనాలు చేరుకోవటం కోసం రాబోయే 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో 2035 కల్లా ఏం చేయబోతున్నాం అనేది కూడా మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మేము బాధ్యతలు స్వీకరించినప్పుడు ఉన్నటువంటి డోలాయమన పరిస్థితి, డిస్కమ్స్లో ఇబ్బంది కానీ, ట్రాన్స్మిషన్ ఇబ్బంది కానీ, జెన్కోలో వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టు భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో అది పడుతున్నటువంటి బాధలు కానీ, లేకపోతే యాదాద్రి పవర్ ప్రాజెక్టులో మొదలుపెట్టి
దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మధ్యలో క్యాన్సిల్ చేస్తే దాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే అది అలా పడిపోవటం కానీ, వీటన్నిటి దృష్ట్యా వచ్చిన రాగానే ముందు వీటన్నిటిని రివ్యూ చేయడం జరిగింది. ఏం చేయాలి, ఎలా పోవాలి, సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పడిన భారం ఎంతో కూడా నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. అట్లాగే యాదాద్రి పవర్ సంబంధించి కూడా వాటన్నిటి లెక్కలు ఇచ్చే ముందు మీకు కొన్ని సమాచారం కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మిగతా విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాం. మార్చి 14, 2024 కల్లా 308.54 మిలియన్ యూనిట్ అత్యధిక వినియోగాన్ని నమోదు చేయడం జరిగింది రాష్ట్రంలో. దానికంటే ముందు మార్చి 8, 2024న 15,623 మెగావాట్ల గరిష్ట పీక్ డిమాండ్ను అధిగమించడం కూడా జరిగింది. ఈ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం విద్యుత్ డిమాండ్ వినియోగంలో రాష్ట్రం గణనీయమైన వృద్ధిని సాధించింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో థర్మల్ పవర్ సంబంధించి లేకపోతే ఈ కోల్ వేస్ట్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీకి వెళ్ళి ప్రపంచం అంతా బయలుదేరుతున్న పరిస్థితుల్లో వస్తున్నటువంటి నివేదికల ఆధారంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను బట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో గ్రీన్ ఎనర్జీ పైన దృష్టి పెట్టింది. మేము 2030 నాటికల్లా దాదాపు 20,000 మెగావాట్ల ఎనర్జీని క్లీన్ ఎనర్జీని గ్రీన్ ఎనర్జీని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అట్లాగే 2035 నాటికల్లా అదనంగా మరో 20,000 మెగావాట్లు అంటే మొత్తం కలిపి 40,000 మెగావాట్ల హరిత ఇంధనాన్ని అందుబాటులో తీసుకొని రావడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు ఈ ఎనర్జీ శాఖ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. దీంట్లో భాగంగా సరే ముందుగా టు స్టార్ట్ విత్ 4,000 మెగావాట్ల సోలార్ పవర్ సంబంధించి ఇప్పటికే సరే ఈ సోలార్ పవర్ ఉత్పత్తి చేసే రంగంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దీంట్లో భాగస్వామ్యం చేయాలని 1000 మెగావాట్ల సోలార్ పవర్ని ఎంఓఐ చేయటం కూడా జరిగింది. వాళ్ళకి నేరుగా రుణాలు ఇప్పించటం, ఆ రుణాలతో వాళ్ళు పవర్ ప్లాంట్లు పెట్టుకోవటం, ఆ పవర్ ప్లాంట్స్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటువంటి పవర్ని గ్రిడ్కి కనెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి వాళ్ళకి డబ్బులు చెల్లించే విధానాన్ని ఎంఓఐ చేయటం జరిగింది. టు స్టార్ట్ విత్ వీఆర్ గోయింగ్ విత్ ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఒక న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొని రాబోతున్నాం. కొద్ది రోజుల్లోనే ఆ న్యూ ఎనర్జీ పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎనర్జీని డెవలప్ చేయడం కోసం ఏంటి పంప్ స్టోరేజ్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ, ఫ్లోటింగ్ సోలార్ కానీ, హైడ్రోజన్ పవర్ కానీ ఇత్యాది అనేక రకాలైనటువంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీ, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటం కోసం మేము సభలో చర్చించి న్యూ ఎనర్జీ పాలసీ అనౌన్స్ చేసి టెండర్స్ పిలవబోతా ఉన్నాం. ఓపెన్ టెండర్స్ పిలవబోతా ఉన్నాం. ఆ ఓపెన్ టెండర్స్ ద్వారా రాష్ట్రంలో ఒక సర్ప్లస్ పవర్ స్టేట్గా దీన్ని తయారు చేసి కేవలం ఇక్కడ రాష్ట్ర అవసరాల కోసమే కాకుండా దేశంలో ఇంకెక్కడైనా పవర్ అవసరం ఉంటే మనం అమ్ముకునే స్థాయికి, తద్వారా కొంత ఆదాయాన్ని సంపాదించే స్థాయి కూడా ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. సరే, మీరు చేసినటువంటి విధ్వంసం పవర్ సంబంధించి ఉదాహరణకి భద్రాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు ఉద్దరంగా ప్రపంచం ఆల్రెడీ 2017 కల్లా చెప్పేసింది సూపర్ క్రిటికల్ ఎనర్జీ పోవాల బాయిలర్స్ అన్నీ. కానీ వీళ్ళు భద్రాద్రి పవర్ సంబంధించి సరే సబ్ క్రిటికల్ ఎనర్జీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టడం, దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పడినటువంటి భారం ప్రతి సంవత్సరం ప్రతి నెల పడేటువంటి భారాన్ని చూస్తే
భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతా ఉన్నాం. సో ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో మేము ఆనాడు కూడా చెప్పాం, ఇటువంటి మీరు సబ్ క్రిటికల్ టెక్నాలజీ పోవద్దు, సూపర్ క్రిటికల్ టెక్నాలజీకే పోవాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోకుండా దీంతోనే పోవటం వలన ఈరోజు రాష్ట్రం మీద చాలా భారం పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వలన అసలు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్స్ కూడా ఇచ్చే డిలే చేసింది. దీనివల్ల 7 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. దీనివల్ల ప్రాజెక్ట్ వ్యయం పెరిగి రాష్ట్ర ప్రభుత్వం పైన భారం కూడా పడింది. అట్లాగే మీరు ఈ ప్రాజెక్టు వ్యయం 7,290 కోట్ల రూపాయలతో 20 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 7 ఏళ్లకు పైగా పట్టడమే కాకుండా తుది ప్రాజెక్టు వ్యయం వచ్చి 7,290 కోట్ల నుంచి 10,515 కోట్లు పెరిగింది. అంటే దాదాపు 3,220 కోట్లు, అంటే 44.24% అదనంగా దీనిపైన భారం పడింది. కేవలం ఇది సబ్ క్రిటికల్ టెక్నాలజీ కావటం వల్లే, పర్మిషన్స్ ఇవ్వటానికి ఎవరు ముందుకు రాకపోవటం వల్ల డిలే అయ్యి చివరికి ఇంత భారం పడింది. పోనీ ఈ డిలే అయిన తర్వాత కూడా మీరు చేసిన తర్వాత కూడా దీని ద్వారా దాదాపు దీని లైఫ్ వచ్చేసి 25 to 30 years ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చే పొల్యూషను, అట్లాగే ప్రతి సంవత్సరం 177 నుంచి 38 కోట్లు, అంటే దాదాపు 178 కోట్ల నష్టం ప్రతి సంవత్సరం దీనిపైన భారపడతాం. అంటే 25 సంవత్సరాల కాలంలో జరిగేటువంటి నష్టం 4,434 కోట్లు ఈ రాష్ట్ర ప్రజలపైన భారం పడేటువంటి అవకాశం. అంటే ఇదంతా కూడా భారం ఎవరి మీద పడుతుంది? మొత్తం ఇదంతా ప్రాజెక్ట్ కాస్ట్లో యాడ్ చేస్తే దాని ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటువంటి పవర్ని లెక్కించి దాని యూనిట్లో డివైడ్ చేసి ప్రజలకు అమ్ముతారు. సో యూనిట్ ధర పెరుగుతూ ఉంది, ప్రజల మీద భారం వేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం మీ తప్పుడు ఆలోచన వల్ల, మీ స్వార్థ బుద్ధి వల్ల, మీకు కొద్దిమంది వ్యక్తులకి మేలు చేయటం కోసం రాష్ట్ర ప్రజలపైన ఇంత భారం వేశారు. అట్లాగే కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా పిలిచి ఇచ్చుంటే వేరే రకంగా ఉండేది. కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా ఇవ్వకుండా మీరు వాళ్ళకి అగ్రిమెంట్ చేసేసి డైరెక్ట్గా ఇచ్చేసి దానివల్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన చాలా భారం వేశారు. ఈ భారం వల్ల కూడా ఈరోజు మీకు ఆ రోజు పట్రోస్ జార్ఖండ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు, అదే సమయంలో ఎన్టీపీసీ వాళ్ళు ప్రాజెక్ట్ చేసిన దానికి మన వాళ్ళు చేసిన దానికి తేడా కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. దానివల్ల కూడా ఆ రోజు టెండర్ పిలుచుంటే ఆ భారం కూడా పడేది కాదు. ఇకపోతే మీరు ఛత్తీస్గఢ్ ద్వారా చేసుకున్నటువంటి పవర్ అగ్రిమెంట్, ఈ పవర్ అగ్రిమెంటు ఛత్తీస్గఢ్ ద్వారా చేసుకున్న దాంట్లో కారిడార్కి ఉపయోగించిన కారిడార్పై 638.50 కోట్ల భారాన్ని కట్టాల్సి వచ్చింది. చేసుకుందే 1000 మెగావాట్ల కోసం ఒప్పందం, కారిడార్ కావాలని అడిగింది 2,000 మెగావాట్ల కోసం అని అడిగారు. 2,000 మెగావాట్ల కోసం అడిగినప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటే దానికి కట్టాల్సినటువంటి డబ్బులు కట్టకపోవటం వల్ల 261.34 కోట్ల రిలిక్విష్మెంట్ ఛార్జీలని విధించింది. దీన్ని టీజీ డిస్కమ్ సిఆర్సి ముందు సవాల్ చేశాయి. ఆ కేసు ఇప్పటికి కూడా నడుస్తాం. ఈ కేసు నడుస్తున్నటువంటి సందర్భంలోనే ఈ డబ్బులు కట్టలేదని చెప్పి మనకి పవర్ ఎక్స్చేంజ్లో పవర్ కొనడానికి మీకు అవకాశం లేదని ఒకరోజు ఆపేశారు కూడా. అటువంటి పరిస్థితిలో మన ఎనర్జీ డిపార్ట్మెంట్ వెంటనే హైకోర్టుకు వెళ్ళి దాని నుంచి ఆ రోజు వెంటనే వెసులుబాటు తెప్పించుకొని రావటం వల్ల ఆ పెను ప్రమాదం నుంచి బయటపడ్డాం. ఒకవేళ అదే కనుక కొనసాగి ఉంటే ఎక్స్చేంజ్లో మనం పవర్ కొనుక్కునే పరిస్థితే లేకుండా పోయేది. ఇది
ఛత్తీస్గఢ్ పవర్కి సంబంధించి కారిడార్ పైన కట్టాల్సిన డబ్బులు, అట్లాగే 1000 మెగావాట్లు చేసుకున్న దాన్ని కూడా సంపూర్ణంగా తెచ్చుకోకుండా ఆపిన విధానం, ఈ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన భారంగానే మారాయి. లేకపోతే యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి చెప్తాం. యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి మనందరికి తెలిసిందే, చాలా గొప్పలు చెప్పి ప్రాజెక్టు మొదలుపెట్టారు. మొదలుపెట్టిన ప్రాజెక్టుకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం ఆడ సభ పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు 50% కోల్ ఇంపోర్ట్ చేసుకుంటామని, 50% కోల్ను ఇండిజినియస్గా వాడతామని చెప్పి మీరు గ్రామ సభ ద్వారా తీసుకున్న నిర్ణయంలో చెప్పటం వల్ల అది సబ్మిట్ చేసి తెచ్చినటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ని ఆ తర్వాత కాలక్రమంలో ఆ ఇంపోర్టెడ్ కోల్ని లేదు సంపూర్ణంగా ఇండిజినియస్ కోలే వాడుతున్నాం అని చెప్పారు. పూర్తిగా ఇండిజినియస్ కోలే వాడుతున్నాం అని చెప్పంలోనే ఎవరో పెద్ద మనిషి పోయి కోర్టులో కేసేసి, మీరు తీసుకున్నటువంటి జరిపిన సభ తీసుకున్న నిర్ణయం అన్ని తప్పుడు సమాచారం వచ్చి తీసుకున్నారు, దీన్ని క్యాన్సిల్ చేయాల్సి వస్తే వాళ్ళే సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే వెంటనే స్పందించి మళ్ళీ గ్రామ సభ పెట్టి తీర్మానం చేసి పంపించామని పర్మిషన్ తీసుకుని ఉంటే వేరే రకంగా ఉండేది. ఇక దాన్ని పూర్తి గాలికి వదిలేశారు. గాలికి వదిలేస్తే ఆ తర్వాత అసలు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేవు కాబట్టి కన్స్ట్రక్షన్ బాయిలర్స్ అన్నీ ఆగిపోయింది. సమయం గడిచిపోతూ ఉంది, భారం పెరుగుతూ ఉంది, దానిపైన ఖర్చు కూడా పెరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రజాప్రభుత్వం, మా ప్రభుత్వం, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే విషయాన్ని తెలుసుకొని రివ్యూ చేసిన తర్వాత ఆ పబ్లిక్ హియరింగ్ చేపించి సమాచారాన్ని పంపించి సస్పెండ్ చేసినటువంటి ఆ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెప్పించేసి వెంటనే ప్రొడక్షన్ కోసం కావాల్సిన చర్యలు తీసుకోబట్టి నెలవారీ వారాల వారి కూడా క్యాలెండర్ ఫిక్స్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం రేపొద్దున 7వ తారీఖు నాడు యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి ఒక యూనిట్ని 800 మెగావాట్స్ వన్ యూనిట్ని మనం పవర్ గ్రిడ్కి అనుసంధానం చేసుకోకపోతా ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క అచీవ్మెంట్. ఆ రోజుల్లో యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆ జిల్లాలో పెట్టారు, గాలికి వదిలేశారు. దానిపైన ఆ ప్రాజెక్ట్ కాస్ట్ బిహెచ్ఎల్కి ఇచ్చారు, అప్పు తెచ్చారు, దాని భారం పెంచుకుంటూ పోయారు తప్ప దాని మీద మానిటర్ చేయటం కానీ రివ్యూ చేయటం కానీ చేయకుండా గాలికి వదిలేయటం వలన దానివల్ల పెరిగినటువంటి భారం కూడా చాలా పెద్ద ఎత్తున. ఈ విషయాలన్నీ మీకు తెలియాలనేటువంటి ఆలోచనతోనే నేను మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. మిత్రుడు ఇప్పుడు ఏంటి మళ్ళీ అడిగారు, ఛత్తీస్గఢ్కి సంబంధించి ఛత్తీస్గఢ్ సరఫరా చేసే విద్యుత్ కాంట్రాక్ట్ సామర్థ్యం 1000 మెగావాట్లు. దానికంటే ఎప్పుడు తక్కువగా ఉండడంతో టీజీ డిస్కమ్స్లు పీజీసీఎల్ ఉపయోగించిన కారిడార్పై 638.50 కోట్ల భారాన్ని మోపాయి. తెలంగాణ లాంగ్ టర్మ్ కారిడార్కు బదులుగా షార్ట్ టర్మ్ కారిడార్ చేసుకుంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. 2, చేసుకున్న ఒప్పందం 1000 మెగావాట్లు అయితే 2000 మెగావాట్ల కోసం కారిడార్ పొందాలని ప్రభుత్వం డిస్కమ్లను ఆదేశించింది. అదనంగా 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం ఛత్తీస్గఢ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అదనపు 1000 మెగావాట్ ట్రాన్స్మిషన్ కారిడార్ను వదులుకోవటానికి టీజీ డిస్కమ్లు 15/2/2018న పీజీసీఎల్ని అభ్యర్థించాయి. కానీ డిస్కమ్లపై 261.30 కోట్ల రిలిక్విష్మెంట్ అంటే వదులుకోవటానికి మీరు ఈ ఫీజు కట్టాలని చెప్పి అడిగారు. సో వదులుకుంటాం అన్నారు కానీ వాళ్ళు అడిగిన ఫీజు కట్టలేదు, అది అట్లాగే పెండింగ్ ఉంది. మనోళ్ళు పోయి కోర్టుకు పోయారు. సో మీరు అది కట్టలేదు కాబట్టి ఎక్స్చేంజ్లో పవర్ కొనడానికి వీలు లేదని చెప్పి ఒకరోజు నిర్ణయం తీసుకొని ఆపేశారు. ఇది ఛత్తీస్గఢ్ పవర్కి సంబంధించి. ఇంకా ఈ పవర్ సంబంధించి యాదాద్రి పవర్తో పాటు
ఒక చిన్న కంపారిజన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఎన్టీపీసీ పట్రా 2 ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది జార్ఖండ్. ఇదే టైంలో అప్పుడు టెండర్స్ పిలిచారు. పట్రా 2 ప్రాజెక్ట్తో పోల్చినప్పుడు వైటీపీఎస్ కోసం బిహెచ్ఎల్ కోట్ చేసిన రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఖర్చు తగ్గింపు కోసం బిహెచ్ఎల్తో చర్చలు జరిగాయి, కానీ తుది ఆర్డర్ మాత్రం 5.09 crores ఆర్డర్ ఇచ్చారు. ఇది పట్రా 2 ప్రాజెక్ట్ కంటే ఎక్కువగా ఉంది. దీని 5.98 యూనిట్గా వైటీపీఎస్ నుండి మొదటి సంవత్సరం టారిఫ్ అంచనా వేయటం జరిగింది. 1600 మెగావాట్ల ఎన్టీపీసీ రామగుండం ఫేజ్ 1 నుండి 5.55 యూనిట్ టారిఫ్తో పోల్చినప్పుడు ఇది ఎక్కువ. అట్లాగే 2400 మెగావాట్ల ఎన్టీపీసీ రామగుండం ఫేజ్ 2కి సమ్మతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకొని ఉంటే డిస్కామ్లకు గణనీయమైన ఆదా జరిగేది. ఈ టారిఫ్ పోలిక ఎన్టీపీసీ రామగుండంతో పోలిస్తే అధిక ఉత్పత్తి వ్యయంతో వైటీపీఎస్ ఎంచుకోవాలని నిర్ణయం టీజీ డిస్కామ్ల మరియు రాష్ట్ర వినియోగదారులపై 25 సంవత్సరాల్లో 9,697 కోట్ల భారం పడబోతా ఉంది. రాష్ట్ర డిస్కామ్లపై 9,697 కోట్ల భారం పడబోతా ఉంది. అంటే నేను 10,000 కోట్ల భారం పడతాం. ఇది రాష్ట్ర ప్రజలపై పడే భారం. ఇది సో ఇటువంటి తప్పుడు నిర్ణయాలతో అస్తవ్యస్తం చేసినటువంటి ఈ ఎనర్జీని ఘాట్లో పెట్టి జాగ్రత్తగా ముందుకు పోయే కార్యక్రమాలని ఎనర్జీ శాఖ ముందు తీసుకొని పోతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ చేస్తూ కూడా ఎనర్జీ శాఖ క్వాలిటీ పవర్ ఇస్తూ 24 hours పవర్ ఇస్తూ ప్రజలకి వ్యవసాయదారులకి అగ్రికల్చర్ పంప్సెట్స్కి పవర్ ఇస్తూ అదనంగా 200 యూనిట్లు జీరో బిల్లు యూనిట్ లోపల వాడుకున్నటువంటి వాళ్ళందరికీ బిల్లు లేకుండా ఉచితంగా కరెంటుని సరఫరా చేసే విధానాన్ని కూడా మా పథకం ద్వారా అనౌన్స్ చేయటమే కాకుండా మార్చి నెల నుంచి అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది మీ అందరికీ తెలిసిందే. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 49,71,007 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. అంటే నియరింగ్ అబౌట్ 50 లక్షల కుటుంబాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,64,57,380 జీరో బిల్లులు జారీ చేయటం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రజలకి 1,336 కోట్లు ఆదా అయ్యాయి. ఈ ఆదాయ డబ్బును వారు అవసరమైన మరియు ఇతర ఉత్పాదక ఉపయోగాలకు ఖర్చు చేసుకోగలుగుతున్నారు. ఇది 200 యూనిట్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమం. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలన్నిటికీ, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఉచితంగా కరెంటు ఇవ్వాలి. తద్వారా విద్యా వ్యవస్థలపైన భారం పడకుండా వాళ్ళు బిల్లులు కట్టకపోతే కరెంట్ కట్ చేసి వాళ్ళు చదువుకునేటువంటి డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ మిగతా దానికి డిస్టర్బ్ కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో సెప్టెంబర్ 2024 నుండి 39,067 విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందించడానికి ఈ ప్రభుత్వం ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించింది. మా ప్రభుత్వం దీనికోసం ప్రభుత్వం సెప్టెంబర్-నవంబర్ 2024 నుండి 198.87 కోట్లు అంటే దాదాపు 199 కోట్లు ఖర్చు చేసింది. ఇదంతా కూడా విద్యార్థులు చదువుకోవటానికి ఉపయోగపడేటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి పెద్ద ఎత్తున ఉపయోగపడింది.
అట్లాగే విద్యా సంస్థలకి రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్లని అందించడం ద్వారా విద్యా సంస్థలు నమ్మకమైన మరియు నాణ్యమైన విద్యుత్తుని అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. వీటితో పాటు మీ అందరికి తెలిసిందే, మనకి గతంలో ఆరోగ్య శాఖకు సంబంధించి 108 ఉండేది. ఫోన్ చేస్తే ఎక్కడైనా ఎమర్జెన్సీగా ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్కి ఫోన్ చేయాలని అమ్మటం వచ్చి, అట్లాగే ఈ కరెంటు విద్యుత్ శక్తికి సంబంధించి కూడా ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ని సంబంధించి రాత్రి పగలనేది లెక్క లేకుండా పనిచేసేటువంటి ఒక టీంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీంకి కావాల్సినటువంటి మొబైల్ వెహికల్స్ కూడా అందించడం జరిగింది. ఆ మొబైల్ వెహికల్స్లో మినిమం అంటే వెంటనే పోయి ట్రీట్మెంట్ చేయడానికి ఎక్కడైనా ఆగిపోతే అందులో చిన్న ట్రాన్స్ఫార్మరు, లేకపోతే వైరు, లేకపోతే మిగతా దానికి సంబంధించిన సామాను అన్నీ ఆ ట్రక్లో వేసుకొని ఆ మొబైల్ వ్యాన్స్ తిరిగే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము వీటిని ప్రారంభోత్సవం చేసాం. ముందుగా హైదరాబాద్ నగరంలో ఈ మొబైల్ వ్యాన్స్ మొదలుపెట్టాం. అట్లాగే ఈ ఈ ఉత్పత్తి మేము ఇంతకుముందు చెప్పాను నేను, మీరు 2029-30 నాటికి 2035 నాటికి పెరిగేటువంటి పీక్ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ప్రొడక్షన్ పెంచడమే కాకుండా ట్రాన్స్మిషన్ కూడా పెంచుకోవటం కోసం పెద్ద ఎత్తున నెట్వర్క్ని మేము బలోపేతం చేస్తున్నాం. ఉదాహరణకి టీజీ ట్రాన్స్కో రాబోయే వేసవి 2025 గరిష్ట డిమాండ్ 16,877 మెగావాట్లు మరియు 2030 నాటి వరకు రాబోయే 5 సంవత్సరాల్లో 22,488 మెగావాట్ల గరిష్ట డిమాండ్ తీర్చడానికి కావాల్సిన విధంగా మేము 355 కోట్ల అంచనా వ్యయంతో 220 కేవీ బౌరంపేట సబ్స్టేషన్, 200 కేవీ ఉస్నాబాద్ సబ్స్టేషన్, 132 కేవీ సీతారాంబాగ్ సబ్స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతోంది. 200 కేవీ సబ్స్టేషన్లో 990 మెగావాట్లకు సంబంధించి మరియు 132 కేవీ సబ్స్టేషన్లో 131 MVA పీటీఆర్ సామర్థ్యాలు పెంపుదల కోసం కూడా చేస్తూ ఉన్నాం. అట్లాగే 22,488 మెగావాట్ల గరిష్ట డిమాండ్ తీర్చడానికి 15,231 కోట్లతో కింది పనులు కూడా చేపడతా ఉన్నాం. 2,743 కోట్ల అంచనాతో 400 కేవీ, 220 కేవీ మరియు 132 కేవీ సబ్స్టేషన్లో 193 పీటీఆర్ల పెంపు కూడా చేస్తూ ఉన్నాం. 10,640 కోట్ల అంచనా వ్యయంతో 478 400 కేవీ, 220 కేవీ మరియు 132 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం కూడా చేపడతా ఉన్నాం. 1,848 కోట్ల అంచనా వ్యయంతో 220 కేవీ మరియు 132 కేవీ లో వోల్టేజ్ లెవెల్స్తో 55 కొత్త ప్రత్యామ్నాయ ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణం కూడా చేపడుతున్నాం. ఇప్పటికే ఉన్న సబ్స్టేషన్లో ఫీడర్లు అన్నిటిని కూడా ఆటోమేషన్ చేయబోతా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్లోని 228 సబ్స్టేషన్లను స్కాడాతో అనుసంధానం చేస్తున్నాం. మనం కొత్త స్టేషన్లు జోడించడంతో పాటు కొత్తగా 312 సబ్స్టేషన్లు నిర్మించాలని నిర్ణయం చేయటం కాకుండా భారీ వర్షంతో మొన్న ఈ మధ్య మీ అందరూ తెలిసిందే దెబ్బతిన్నటువంటి సబ్స్టేషన్లు కానీ, వైర్లు కానీ, లేకపోతే టవర్స్ కానీ అన్నిట్లు కూడా వార్ ఫుట్లో పనిచేసి మనం ఈ రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎనర్జీ డిపార్ట్మెంట్ ఈజ్ ఎవర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్క్యూ మేనేజ్మెంట్ అని ప్రూవ్ చేయగలిగాం.